హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సతీష్. సో ఈరోజు మనం వచ్చేసి దోమకొండ కిల్లాకి అయితే రావడం జరిగింది. సో ఈ దర్వాజాలను చూస్తే చాలా ఎత్తుగా ఉన్నాయి. సో పురాతన కాలంలో శత్రువుల యొక్క ఏనుగుల నుండి కాపాడడానికి, ఈ దర్వాజా కూలిపోకుండా ఉండడానికి కొత్తగా లోహంతో నిర్మించింది అయితే అతికించడం జరిగింది. సో ఇక్కడ ముందడికి చూస్తే మనకైతే ఒక చిన్న గుడి కనిపిస్తుంది. సో అదేవిధంగా ముందర అద్భుతమైన గార్డెన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సైనికులు అందరూ దాచుకొని శత్రువుల పైన దాడి చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూసింది ఏదైతే ఉందో రాణి యొక్క కోట. సో ఇక్కడ వారి యొక్క దాసి వాళ్ళు ఉండేవాళ్ళు, ఇక్కడనే వాళ్ళకు నృత్యాలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. సో ఈ విధంగా మనకు ముందడికి వెళ్తే ఎంతో అద్భుతమైన గార్డెన్ అయితే ఉంది. సో ఈవెన్ ఇప్పటికి కూడా చాలా నీట్గా చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో అదేవిధంగా దీని యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా అద్భుతం. సో ఎక్కడికి ప్రవేశం చాలా రిక్వెస్ట్ చేస్తే కానీ ఎక్కడికి ప్రవేశం అయితే ఉండదు. సో పక్కకు ఏదైతే ఉందో అక్కడ యజ్ఞం జరుగుతుంది. సో కమ్యూనిటీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ యజ్ఞం చేస్తున్నారు. సో అక్కడికి మనకు పర్మిషన్ అయితే లేదు. సో ముందరికి వెళ్తే మనకి ఇది ఏదైతే ఉందో అది మెయిన్ కోట అన్నట్టు, రాజుల యొక్క కోట. సో అదేవిధంగా ఈ కోట యొక్క దర్వాజాలు ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా పొడవైన దర్వాజాలు ఉండే. సో శత్రువులు ఎవరైతే ఉన్నారో దీని లోపలికి రావడానికి చాలా కష్టమవుతుండే. సో ఈ విధంగా దీన్ని అయితే నిర్మించడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో అది మెయిన్ కోట. సో ఇక్కడే రాజు వాళ్ళు నివసించే వాళ్ళు, రాజు వాళ్ళు, వారి యొక్క రాణిలు. సో ఇదే విధంగా అక్కడ నృత్యాలు అవన్నీ జరుగుతూ ఉండేవి. సో ఇది చూసుకుంటే ఇక్కడ గార్డెన్ అయితే ఉంది. సో అవి మనం ఆ దర్వాజాను చూస్తేనే, ఆ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని చూస్తేనే అర్థమవుతుంది దీని యొక్క చరిత్ర ఎంత అద్భుతంగా ఉందో, దీని యొక్క ఆర్కిటెక్చర్ ఎంత గ్రాండ్గా ఉందో. సో ఈ విధంగా ఇది ఈ కిల్లా యొక్క చరిత్ర ఉంది. సో ఇది మొత్తం టోటల్ ఆల్మోస్ట్ ఇది నిర్మించి 400 years అయితే జరుగుతుంది. సో దీన్ని ముందుగా కాకతీయ వాళ్ళు పరిపాలించిన తర్వాత, కాకతీయ డైనెస్టీ వారిది ఎప్పుడైతే వారి యొక్క చరిత్ర ముగిసిందో, అయిపోయిందో, సో దాని తర్వాత కమ్యూనిటీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారు దీన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో రామ్ చరణ్ మరియు ఉపాసన యొక్క మ్యారేజ్ తర్వాత ఇది చాలా ఫేమస్ కావడం జరిగింది. సో అప్పటి నుండి దీని యొక్క వారసులు రామ్ చరణ్ మరియు ఉపాసన గారే ఉన్నారు. సో ఈ కోట ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 38 acres ఉంది. సో ఇది హైదరాబాద్ నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ 100 kilometers దూరం ఉంటుంది. అదేవిధంగా నిజామాబాద్ ఏదైతే ఉందో నిజామాబాద్ నుంచి ఆల్మోస్ట్ 70 kilometers అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అదే శివాలయం. దాన్ని రుద్రమాదేవి గారు నిర్మించారు అని చెప్పడం జరుగుతుంది. సో వచ్చినప్పుడు ఏదైతే ఇక్కడ రుద్రమాదేవి గారు విజయం సాధించారో కాకతీయ వారి గుర్తింపుగా ఈ శివాలయం అయితే నిర్మించడం జరిగింది. సో మనమైతే అక్కడికి దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఇంతకుముందు మనం ఏదైతే యజ్ఞం గురించి మాట్లాడామో కమ్యూనిటీ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడే యజ్ఞం చేయడం జరిగింది. సో అక్కడికి మనకైతే పర్మిషన్ లేదు కాబట్టి మనం ఏదైతే శివాలయం ఉందో దాని యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. సో ఇది ఈ శివాలయం ఏదైతే ఉందో చాలా పురాతనమైన శివాలయం. దీనిని రాణి రుద్రమదేవి గారు కాకతీయ యొక్క విజయం గుర్తింపుగా నిర్మించడం జరిగింది. సో ఇది ఏదైతే ఉందో ఇది దోమకొండ కిల్లాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. సో ఈ శివాలయం యొక్క దర్శనం చేసుకోవడానికి మనం వెళ్దాము. దాని గురించి ఏదైతే ఉందో అక్కడ బోర్డు మీద రాసి ఉంది. సో అది కూడా మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దాన్ని చదువుదాం. సో దాని గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో ముందరికి వెళ్తే మనకు రైట్ సైడ్లో యజ్ఞం జరుగుతుంది, మరి ముందట ఏదైతే ఉందో అది గజస్తంభం. సో ఈ విధంగా శివాలయం అయితే ఉంది. దాన్ని కూడా మంచిగా డెకరేట్ చేశారు. సో గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి దసరా రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఇక్కడ వచ్చి పూజలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ శివాలయం యొక్క మహత్యం ఉంది. సో మీరు కూడా ఎప్పుడన్నా కామారెడ్డికి దోమకొండకి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. సో ఎందుకంటే ఇది చాలా చరిత్ర కలిగిన కిల్లా కాబట్టి ఒకవేళ మీరు కామారెడ్డికి వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.